హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను కళ్యాణ లక్ష్మికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒక వీడియో చేశాను. సో దాంట్లో మనకి చాలా కమెంట్స్ వచ్చాయి. భయ్యా, మేము షాదీ ముబారక్కి సంబంధించి కూడా ఒక వీడియో చేయండి, సో దాని గురించి కూడా ఒక వీడియో చేయండి, మేము ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నామని చాలామంది అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, చాలామంది కూడా నాకు ఆల్రెడీ ఫస్ట్ టైం కళ్యాణ లక్ష్మి గురించి చేసినప్పుడు కూడా చాలామంది కళ్యాణ లక్ష్మి చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే, నేను ఒక్కసారి మీ సేవ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ కళ్యాణ లక్ష్మికి అప్లై చేయడం కోసం ఖచ్చితంగా మీ సేవ దగ్గరికి వచ్చి అప్లై చేయాలి, మీ సేవలోనే చేస్తారు, ఇంకెక్కడా చేయకూడదు అని చాలామంది అనుకుంటారు. సో అలాగ కాకుండా కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే షాదీ ముబారక్ కానీ ఏదైనా మీ సేవలో చేయాలనే రూల్ ఏం లేదు. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర కూర్చొనే మీ మొబైల్లో కూడా మీరు ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కళ్యాణ లక్ష్మి అప్లై చేయాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం షాదీ ముబారక్ ఎలా అప్లై చేయాలనేది వీడియో చూద్దాం. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ఈ పాస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత కింద మనకు తెలంగాణ ఈ పాస్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో చూడండి ఫ్రెండ్స్, కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో దీంట్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు కళ్యాణ లక్ష్మి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు ప్రత్యేకించి కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకునేది మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు చూడవచ్చు, లింక్ ఇచ్చాను. సో కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించిన షాదీ ముబారక్ సర్వీసెస్ ఫర్ మైనారిటీ అని కనిపిస్తుంది చూసారా. సో దాని కింద దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. మ్యాక్సిమం 2 lakhs ఉండాలి ఇన్కమ్ అంతకంటే ఎక్కువ ఉండకూడదు అన్నట్టు, 2 లక్షలే ఉండాలి ఇన్కమ్. సో ఇవి చూసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఇక్కడ ఎస్ఎస్సి అనేది చదువుకున్నారా అని అడుగుతుంది. సో మీరు ఒకవేళ చదువుకొని ఉంటే ఎస్ఎస్సి మెమో అనేది మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టండి. ఇది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అన్నట్టు. సో మీ దగ్గర మెమో అనేది ఒకవేళ ఎస్ఎస్సి అనేది చదువుకోకపోతే నో పెట్టేసేసుకోండి. నాకు తెలిసి నో సెలెక్ట్ చేయండి. నో సెలెక్ట్ చేసేసుకుంటే ఏంటంటే, సో ఒకవేళ మీరు ఎస్ సెలెక్ట్ చేశారనుకోండి, ఎస్ సెలెక్ట్ చేస్తే సో ఇక్కడ మీకు ఎప్పుడు మీరు 10th పాస్ అయ్యారు, రెగ్యులరా లేకపోతే హాల్ టికెట్ నెంబర్ ఏంటి, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీకు మెమో కావాలి, ఆ మెమోలో ఉన్న డీటెయిల్స్ ఇవ్వాలి. నో ప్రెస్ చేశారనుకోండి, మెమోతో అవసరం ఉండదు అన్నట్టు. సో తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసేసుకొని నో ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, అమ్మాయికి సంబంధించిన ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సో మీరు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సో ఇంకా అంతకు మించి ఎక్కువ చదువుకుంటే ఎక్కువ, లేకపోతే సో ఏమి చదువుకోకపోతే సో ఏదైనా పెట్టేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదర్స్ అని కూడా ఒకవేళ మీరు చదువుకున్న దీంట్లో లేకపోతే అదర్స్ అనేది కూడా పెట్టేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసుకున్న తర్వాత క్యాస్ట్ అడుగుతుంది. సో దీంట్లో మీకు ఏ క్యాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను రఫ్గా క్యాస్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత దానికి సంబంధించిన సబ్ క్యాస్ట్ అడుగుతుంది, నేను రఫ్గానే సెలెక్ట్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, సో చూడండి ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మీరు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత అమ్మాయి అనాథ అని అడుగుతుంది. సో అనాథ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేసుకోండి. పెట్టేసేసుకున్న తర్వాత అమ్మాయికి సంబంధించిన మదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. బ్యాంక్ పాస్బుక్ మీద ఎలా ఉంటుందో అలాగే ఎంటర్ చేయండి. తర్వాత అమ్మాయికి సంబంధించిన వాళ్ళ అమ్మ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి ఏదన్నా డిజేబుల్డ్ అయ్యి ఉంటే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. అంటే
ఏదన్నా వికలాంగులు అయి ఉంటే డిజేబుల్ అంటారు. సో వాళ్ళని ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోండి, లేదా నో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే దానికి సంబంధించిన అప్లికెంట్ నేము, డిస్టిక్, ఎంఆర్ఓ నేము, ఎవరైతే మీకు ఇన్కమ్ ఇచ్చారో వాళ్ళ ఎంఆర్ఓ నేము, ఫాదర్ నేము, మండలం, టోటల్ ఇన్కమ్ ఎంత ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. సో కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో అమ్మాయికి సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ అడ్రస్ లైన్ 1 ఉంటుంది, అడ్రస్ లైన్ 2 ఉంటుంది. సో ఈ రెండిట్లో ఎంటర్ చేయొచ్చు అడ్రస్. 2 అడ్రస్లు పెట్టాలని ఏం లేదు. సో ఒక అడ్రస్ని ఈ రెండిట్లో ఫిల్ చేయొచ్చు. తర్వాత దానికి సంబంధించిన డిస్టిక్, దానికి సంబంధించిన ఇంకేదైతే ఆ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఫిల్ చేసుకోండి. విలేజ్ ఏంటి ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, చెక్ హియర్ ఇఫ్ యూ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఈజ్ సేమ్. అంటే మీరుండే పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఇదేనా అని అడుగుతుంది. ఇదే అయితే చెక్ బాక్స్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పైన ఏదైతే అడ్రస్ ఎంటర్ చేశారో ఆ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయిపోద్ది అన్నట్టు. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ హోల్డర్ నేము, తర్వాత దానికి సంబంధించిన ఏదైతే సెలెక్టెడ్ డిస్టిక్, ఇది ఎవరైతే ఇక్కడ చూడండి మ్యాండేటరీ ఓన్లీ ఫర్ అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఎవరైతే అనాథలకు సంబంధించి సెలెక్ట్ చేసుకుంటారో సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లేకపోతే దీన్ని వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ మదర్ అకౌంట్ డీటెయిల్స్, ఎవరైతే పెళ్ళికూతురు పేరు ఎంటర్ చేశారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళ అకౌంట్ హోల్డర్ నేము, తర్వాత వాళ్ళ డిస్టిక్, బ్యాంక్ ఎక్కడ ఉంది, బ్రాంచ్ ఎక్కడ ఉంది, సో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇప్పుడు దాకా మనం అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ నుంచి అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. అబ్బాయి అనేవాడు 10th చదువుకున్నాడా లేదా అంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇందాక చెప్పా కదా, ఒకవేళ ఎస్ పెడితే మటుకు ఖచ్చితంగా ఎప్పుడు పాస్ అయ్యాడు, హాల్ టికెట్ నెంబర్ అంతా ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత నో సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత దానికి సంబంధించిన నేము, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, వాళ్ళ ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దానికి సంబంధించిన ఆధార్ నెంబర్, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత దానికి సంబంధించిన క్యాస్ట్ హిందువా ముస్లిం అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ ఇన్కమ్ ఫర్ యానం అడుగుతుంది. సో ఫ్యామిలీ ఇన్కమ్ ఫర్ యానం అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రజెంట్ ఏం చేస్తున్నారని అడుగుతుంది. సో దాన్ని కూడా ఎంటర్ చేయాలి. సో అంటే వర్క్ అనేది మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఏదన్నా ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత పెళ్ళికొడుకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. ఈ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ ఇందాక అమ్మాయిది ఎట్లా ఫిల్ చేశారో అలాగే ఫిల్ చేసుకోవాలి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మ్యారేజ్కి సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడైందనే డేటు, ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కడైంది, పెళ్ళి ఎక్కడైంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పెళ్ళి అంటే ఏ ప్లేస్లో అయింది, మీరు ఎక్కడ చర్చ్లో చేసుకున్నారా లేకపోతే ఇంకా వేరే టెంపుల్లో చేసుకున్నారా, ఇట్లా మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఒకవేళ మీరు చర్చ్లో చేసుకుంటే ఏ చర్చ్లో, టెంపుల్లో చేసుకుంటే ఏ టెంపుల్లో అనేదాన్ని ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలి, అమ్మాయికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ అమ్మాయికి సంబంధించిన ఏజ్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత స్కాన్డ్ ఆధార్ కాపీ, అమ్మాయికి సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత అమ్మాయి వాళ్ళ మదర్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. తర్వాత అబ్బాయికి సంబంధించిన ఆధార్ కాపీ అప్లోడ్ చేయాలి. తర్వాత ఎవరైతే అమ్మాయికి సంబంధించిన మదర్ ఉన్నారో ఆ మదర్కి సంబంధించిన పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత అమ్మాయికి సంబంధించిన పాస్బుక్ కూడా అప్లోడ్ చేయాలన్నట్టు. ఇవన్నీ అప్లోడ్ చేసేసుకున్న తర్వాత మీకు ఏంటంటే సో ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది. ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు
ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసేసుకొని ఆ అప్లికేషన్స్‌కి మీరు ఏదైతే ఇప్పుడు ఈ ప్రూఫ్స్ అన్నీ అప్లోడ్ చేశారో ఆ ప్రూఫ్స్ అన్నీ అటాచ్ చేసేసుకొని సో మీరు తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న మండల ఆఫీస్‌లో ఇచ్చేస్తే మీకు సింపుల్‌గా మీకు ఈ అమౌంట్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాటన్నిటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. సో ఇంకొక విషయం కూడా ఏంటంటే సో చాలామంది అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ అవ్వట్లేదు. సైజ్ ఇంత ఉంటది, అంత ఉంటదని చాలామంది అంటున్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ అవ్వకపోతే ఎవరైతే అప్లోడ్ అవ్వట్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానన్నట్టు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కళ్యాణ లక్ష్మి గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చూడొచ్చన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్‌లో రాయండి. థ్యాంక్ యూ.